గౌరవనీయులు తెలంగాణ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయస్థం కాలనీలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా అభయస్థం కాలనీలో ఉన్న నర్మదాబాణ శివలింగం ఆలయంలో ఈరోజు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకి సేవ చేసే నిస్వార్థ సేవకుడిగా ఉండాలని చెప్పేసి ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చలికాలం వస్తుంది కాబట్టి ఆయన సేవా దృక్పథంతో ఏదైతే ప్రజలకు సేవ చేస్తున్నాడో ఆయన సేవా దృక్పథాన్ని అలవర్చుకొని ఈరోజు అభయస్థం కాలనీలో నిరుపేదలందరికీ కూడా ఈరోజు చలికాలం దృష్ట్యా దుప్పట్లని పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 6 పథకాలకి ఏదైతే పేరు పెట్టినరో అభయస్థం అనే పేరుతోటి 6 పథకాలకి పేరు పెట్టిండ్రు. ఆ స్ఫూర్తితోటే ఈరోజు అభయస్థం కాలనీ అని చెప్పేసి నిజామాబాద్లో నిరుపేదలు ఉండే కాలనీకి నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాలనీ అభివృద్ధి కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీగా కృషి చేస్తూ ఉన్నారో ఆ కృషిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరే విధంగా, అంతేకాకుండా నిరుపేదలకి సొంతింటి కళను నెరవేర్చే రెండో సీఎం గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని అభ్యర్థ కాల నాయకులైనటువంటి గోవర్ధన్ అన్న, కృష్ణన్న నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చేస్తూ వారి పేరు మీద ఇక్కడ పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యాలు బాగా ఉండి సంక్షేమ పథకాలు ఏ విధంగా రాష్ట్రంలో అందరికీ అందిస్తూ ఉన్నారో అవి ఇంకిన్ని మరింత ముందుకు తీసుకోవాలని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారికి వారి పేరు మీద ఈరోజు పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అభయస్థం కాలనీలో నర్మదాబాణం శివలింగం మందిరంలో ఆయన జన్మదినం పూజా కార్యక్రమాలు చేసినాం. మరియు అభయస్థం కాలనీ ఆధ్వర్యంలో
ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ అభివృద్ధిలో ఆయన ఎంత ముందుకు తీసుకెళ్తున్నాడో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మరి నిరుపేదలకు సన్నబియ్యం పథకము మరియు సంక్షేమ పథకాలు అన్నీ, ఉచిత కరెంటు, ఉచిత 500 గ్యాస్ సిలిండరు, ఇటువంటి ఫ్రీ బస్సు, అనేక సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఆయన ఆరోగ్యాలతో ఉండి ఇంకా పూర్తిగా సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.